ఆంధ్ర ఊటీ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది అరకు ఏజెన్సీ. నవంబర్, డిసెంబర్, జనవరిలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ 3 నెలల్లో దేశం నలుమూలల నుంచి పర్యాటకులు అరకుకు క్యూ కడతారు. ప్రకృతి అందాలను నేరుగా తిలకించేందుకు పర్యాటకులు పులకరించిపోతుంటారు. అందులో ఇప్పుడు అరకులో కొత్తగా మాడగడ, అరకు పైనరీ, వుడెన్ బ్రిడ్జ్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. జనవరి నెలలో చలి కూడా ఎక్కువగా ఉంటుంది. ఉదయం 9 గంటల వరకు మంచు దుప్పట్లతో రోడ్లన్నీ కప్పేసి ఉంటాయి. పచ్చని వాతావరణం, తెల్లటి పొగమంచు, అందమైన జలపాతాలు పర్యాటకుల మనసు దోచుకుంటాయి. ఇప్పుడు ఇదే ఆహ్లాదకర వాతావరణంలో పర్యాటకులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. అరకు చలి ఉత్సవాలను అరకులో చేసేందుకు నిర్ణయం తీసుకుంది. జనవరి 31, ఫిబ్రవరి 1, 2 ఈ 3 రోజులు అరకు చలి ఉత్సవాలను జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలతో పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని మిగిల్చేందుకు అధికారులు ప్రత్యేకంగా కార్యక్రమాలను రూపొందించారు. అరకులో తొలిసారిగా హెలి టూరిజంను పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. ప్రకృతి అందాలను ఎత్తులో నుంచి చూసేందుకు హెలి టూరిజం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. విహాంగ్ అడ్వెంచర్స్ సహకారంతో హెలికాప్టర్ రైడ్ ను నిర్వహిస్తున్నామన్నారు అధికారులు. టికెట్ ధర కూడా ఒక్కొక్కరికి 3,500 రూపాయలుగా నిర్ణయించినట్లు చెప్పారు. CEO ఆఫ్ సన్గ్రిడ్ మనకి అరకులో ఈ చలికాలంలో సేద తీర్చడానికి అందరూ ఆహ్లాదకరమైన వాతావరణంగా దీన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అందులో భాగంగానే మన జిల్లా అధికార యంత్రాంగం ఈ అరకు చలి ఉత్సవాలు అని చెప్పి మనకి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ అరకు చలి ఉత్సవాల్లో ముఖ్యంగా ఈ సంవత్సరం అధునూతనంగా హెలికాప్టర్ రైడ్ ని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ హెలికాప్టర్ రైడ్ అనేది విహంగ్ అడ్వెంచర్స్ వాళ్ళు మనకి సమకూరుస్తున్నారు. ఈ విహంగ్ అడ్వెంచర్స్ వాళ్ళు మనకి ఈ 5 to 6 minutes ఏరియల్ సర్వే చేసే విధంగా ఈ హెలికాప్టర్ రైడ్ ని రూపుదిద్దారు. దీనికి సంబంధించి ఎటువంటి ప్రమోషన్ కూడా మేము ఇదివరకు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ఇన్ ఆంధ్ర అండ్ అరకు ఆల్సో. సో దీనికి సంబంధించి ప్రమోషన్ చేసే విధంగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు. అలాగే హలో వైజాగ్ వాళ్ళు కూడా మాకు డిజిటల్ ప్రమోషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మన జిల్లా అధికారుల నుండి నిన్ననే మాకు అఫీషియల్గా ఆదేశాలు జారీ చేశారు. దానివల్ల ఈరోజు మేము ఈ హెలికాప్టర్ రైడ్ గురించి మీడియా మిత్రుల ముందు సమావేశమై ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి 3,500 రూపీస్ టికెట్ని మనం పెడుతున్నాము. ఎందుకు అంటే వచ్చే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పి. మాకు అది భారమే అయినప్పటికీ టూరిస్టులకి మనం ఇబ్బంది కలిగించకూడదు అన్న నేపథ్యంలో 3,500కి టికెట్ ధరని నిర్ణయించడం జరిగింది. నార్మల్గా అయితే అబౌవ్ 4,000 ఉంటుంది. బట్ ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ని మనం అనుసరించి డెసిషన్ తీసుకోవాలి కాబట్టి ఆ ధరని మనం అధికార యంత్రాంగంతో మాట్లాడి ఫిక్స్ చేయడం జరిగింది. సో ఈ హెలికాప్టర్ రైడ్ని దిగ్విజయంగా సక్సెస్ చేయాలి అని మరొకసారి మా మీడియా మిత్రులను కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జనవరి 31న అరకు మారథాన్, ఫ్లవర్ షో, పెయింటింగ్ కాంపిటీషన్, కార్నివాల్ పెరేడ్ ఉంటుంది. ఫిబ్రవరి 1న సైక్లింగ్, ప్లాంటేషన్ డ్రైవ్, అరకు కాఫీ ప్రమోషన్, అరకు ఫ్యాషన్ షో, అరకు బ్యాండ్, జిమ్నాస్టిక్స్, జముకు వాయిద్యం, కొమ్మకోయ డాన్స్లు ఉంటాయి. చివరి రోజు అరకు ట్రెక్కింగ్, ముగ్గుల పోటీలు, ఫ్లాష్ మాబ్, చలి ఉత్సవాలు ముగింపును కూడా గ్రాండ్గా చేయాలని అధికారులు నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పర్యాటక ప్రేమికులు చలి ఉత్సవాలకు విచ్చేసి కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కలెక్టర్ దినేష్ కోరారు. అండ్ ఇన్ఛార్జ్ మంత్రి వారిలు వాళ్ళందరినీ కూడా పిలవడం జరుగుతుంది. ఇది కాకుండా అదర్ మినిస్టర్స్ అందరికీ కూడా ఇన్విటేషన్ ఇస్తున్నాము. వాళ్ళందరినీ కూడా పర్సూ చేసేసి ఈ కార్యక్రమం తీసుకురావడం జరుగుతుంది. గౌరవ స్పీకర్ గారు కూడా ఈ 3 రోజుల్లో ఒక రోజు ఖచ్చితంగా వస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చితే కూడా ఇంకా బాగుంటుంది. చాలా మా సలహాలు, సూచనలు అన్నీ కూడా ఇచ్చిన పెద్ద వ్యక్తి. సో ఇది కాకుండా ఆల్ వైజాగ్, విజయవాడ అండ్ రాష్ట్రంలో ఉంటున్న ఆల్ తెలుగు ప్రజలందరికీ కూడా ఈ చలి ఉత్సవంకి రావాల్సిందిగా కోరుతున్నాను. కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ ఈ బార్డర్లో ఉంటున్న ప్రజలు, ఉంటున్న పర్యాటకులు అందరూ కూడా ఈ చలి ఉత్సవం వచ్చేసి ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాను.